ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల నవమి రోజు భద్రాచలంలో, చైత్ర శుక్ల పౌర్ణమి రోజు వంటిమెట్టలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. సీతారాముల కళ్యాణముతో తమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణముతో తమురారండి. ఈ కళ్యాణ వేడుకల్లో వాడే ప్రతి వస్తువు ప్రత్యేకమే, కానీ తలంబ్రాలు మాత్రం మరింత ప్రత్యేకం. రాములవారి కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను ప్రత్యేకంగా పండిస్తారు. ఎంతో నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో సాగు చేస్తారు. నారు పోయడానికి వినియోగించే విత్తనాలను ప్రత్యేక కలశంలో పెట్టి ఊరేగింపుగా భద్రాచలం, వంటిమెట్ట ఆలయాలకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎంపిక చేసిన పొలంలో కొందరు భక్తులు ఆంజనేయుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు వంటి వానర వీరుల వేషధారణలతో నాగలి పట్టి పొలం దున్నుతారు. తర్వాత పూజించిన విత్తనాలను ఆ పొలంలో నాటుతారు. ఎటువంటి రసాయన ఎరువులు ఉపయోగించకుండా పంటను పండిస్తారు. కోత కోశాక ఆ వడ్లను సుమారు 7,000 మంది భక్తులు రామనామస్మరణ చేస్తూ గోటితో వలుస్తారు. ఇలా గోటితో వలిసి సిద్ధం చేసిన కోటి తలంబ్రాలకు పసుపు, కుంకుమలు రాసి ప్రత్యేక పూజలు చేస్తారు. తలంబ్రాలలో కలిపే పసుపును కూడా మహిళలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోకళ్లతో దంచుతారు. ఈ తలంబ్రాలను కలశాల్లో భద్రపరిచి భద్రాచలం, ఒంటిమెట్టకు పంపిస్తారు. సీతారాముల కళ్యాణానికి సచీదేవి, అహల్య ఇలా కొంతమంది శ్రీరామ ధ్యానం చేస్తూ గోటితో వడ్లను ఒలిచారని పురాణాలు చెబుతున్నాయి. ఇదే స్ఫూర్తిగా ఇప్పటికీ గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి తయారు చేస్తున్నారు.